భారతదేశ పొరుగున ఉన్న ఇరాన్లో ప్రస్తుతం ఎటువంటి అలజడి రేగుతోందంటే అందులో అమెరికా నేరుగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఈ మొత్తం గందరగోళాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని లబ్ధి పొందాలని చూస్తోంది. విషయం ఎంత సీరియస్ గా ఉందంటే ఇప్పటికే పరస్పర బెదిరింపుల పర్వం మొదలైపోయింది. రాబోయే 12 గంటల్లో ఏదో ఒక భారీ పరిణామం చోటు చేసుకోబోతుందనే అల్టిమేటం కూడా జారీ అయింది. ఇరాన్లో ఈ విధంగా అస్థిరత ఏర్పడితే అది నేరుగా భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద పరిణామం. ఈ వీడియోలో దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ప్రస్తుతం ట్రంప్ తన వ్యతిరేకుల విషయంలో చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. అందుకే తన ప్రత్యర్థులపై నేరుగా దాడి చేయడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సరిగ్గా ఈ క్రమంలోనే ఇరాన్ అంశం మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిపోయింది. మీ అందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఇరాన్ అంతర్గత పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీకి మరియు ఇరాన్ ప్రజలకు మధ్య అగాధం అంతకంతకు పెరుగుతూనే ఉంది. పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం నేరుగా హింసను ఆశ్రయిస్తోంది. అందుతున్న నివేదికల ప్రకారం ఇరాన్ ప్రస్తుతం ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తోంది. ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరింది. నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ మరియు గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. బ్యాంకుల్లో డబ్బులు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఇంటర్నెట్ బ్లాకౌట్ సామాన్యుల జీవితాన్ని మరింత నరకప్రాయం చేసింది. కొన్ని రిపోర్ట్స్ అయితే ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ దాదాపు 0కి పడిపోయిందని పేర్కొంటున్నాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్, మషద్, షిరాజ్ మరియు అబాదాన్ వంటి ప్రధాన నగరాల్లో వరుసగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. నిరసనలు రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఈ ఆందోళనలను అణిచివేయడానికి నిరసనకారులపై ఎటువంటి జాలి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమేనీ ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఈ విషయమే ట్రంప్కు ఏమాత్రం నచ్చడం లేదు. ట్రంప్ బహిరంగంగానే ఇరాన్ నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఇరాన్లో హింసాకాండ కొనసాగితే అమెరికా జోక్యం చేసుకుంటుందని, అవసరమైతే సైనిక చర్య కూడా తప్పదని ఇరాన్ను హెచ్చరించారు. ఇదే సమయంలో అల్ జజీరా వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు ట్రంప్ యంత్రాంగం ఇరాన్ విషయంలో దాదాపుగా వార్ మోడ్లోకి వెళ్లిపోయిందని పేర్కొంటున్నాయి. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయంటే రాబోయే కొన్ని గంటలు ప్రపంచం మొత్తానికి అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇరాన్లో దిగజారుతున్న పరిస్థితుల నడుమ అమెరికా తన చర్యలను మరింత వేగవంతం చేసింది. అమెరికా విదేశాంగ శాఖ జనవరి 12, 2026న ఒక అత్యవసర భద్రతా అలర్టును జారీ చేసింది. ఈ అలర్టులో ఇరాన్లో ఉన్న అమెరికన్ పౌరులందరూ తక్షణం దేశం విడిచి రావాలని ఆదేశించారు. అంతేకాదు, కొంతమంది అధికారుల సమాచారం ప్రకారం రాబోయే 12 గంటల్లో అమెరికా ఒక భారీ నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. దీనికి కారణం వారు చెబుతున్నది ఒక్కటే: గత 2 వారాలుగా ఇరాన్లో హింసాత్మక ఘర్షణలు పెరుగుతూనే ఉన్నాయి. భద్రతా దళాల దాడులు మరింత ఘోరంగా మారుతున్నాయి. అమెరికన్ ఏజెన్సీల ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఈ ఘర్షణల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలను అరెస్టు చేశారు. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ శాఖ అక్కడి పరిస్థితులు వేగంగా చేయి దాటిపోతున్నాయని చెబుతోంది. అనేక నగరాల్లో ఇంటర్నెట్ పూర్తిగా బంద్ అయింది. విద్యుత్ సరఫరా గంటల తరబడి నిలిచిపోతోంది. ఆసుపత్రుల్లో మందుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అమెరికా ఆంక్షలతో సతమతమవుతుండగా ఇప్పుడు ఈ అంతర్గత సంక్షోభం దానిని పూర్తిగా కోలుకోలేనంతగా దెబ్బతీసింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్లో ద్రవ్యోల్బణం రేటు 50% దరిదాపుల్లో ఉంది. యువతలో నిరుద్యోగ రేటు 30% కంటే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అందుకే రోడ్ల మీదకు వచ్చే నిరసనకారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ వైఖరి మరింత కఠినంగా మారుతోంది. ఇరాన్ ప్రభుత్వం గనుక హింసను ఆపకపోతే అమెరికా తన దగ్గరున్న అన్ని ప్రత్యామ్నాయాలను తెరిచే ఉంచుతుందని, అందులో సైనిక చర్య కూడా ఒకటని ట్రంప్ స్పష్టమైన పదాల్లో చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రాచ్యం ఇప్పటికే అస్థిరంగా ఉంది. ఇప్పుడు ఇరాన్లో గనుక సైనిక ఘర్షణ జరిగితే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా ముడి చమురు ధరల్లో భారీ పెరుగుదల కనిపించవచ్చు. ఈ కారణం చేతనే భారత్ కూడా ఈ మొత్తం వ్యవహారంపై అలర్ట్ మోడ్లోకి వచ్చింది. ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లేదా వెనక్కి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇరాన్లోని భారతీయ కమిషన్లతో సంప్రదింపులు జరుపుతోంది. అధికారుల సమాచారం ప్రకారం ఇరాన్లో 4 భారతీయ దౌత్య కార్యాలయాలు చురుకుగా పనిచేస్తున్నాయి. వాటి ద్వారానే మన పౌరులకు అవసరమైన సమాచారం అందుతోంది. రాబోయే 12 నుండి 24 గంటలు ఈ విషయంలో అత్యంత నిర్ణయాత్మకంగా మారనున్నాయి. ఈ మొత్తం సంఘటనలను ఒక విస్తృత కోణంలో గనక చూస్తే ఇరాన్ పరిస్థితి కేవలం అంతర్గత నిరసనల వరకు మాత్రమే పరిమితం కాదు. చరిత్రను గమనిస్తే ఎక్కడైతే భారీ ఎత్తున తిరుగుబాటు లేదా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంటుందో అక్కడ అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇరాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. దాని దగ్గర విశాలమైన ఇంధన నిల్వలు ఉన్నాయి. అందుకే ప్రపంచ అగ్రరాజ్యాల కన్ను ఎప్పుడూ ఇరాన్ పైనే ఉంటుంది. చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అయాతుల్లా ఖమేనీ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వచ్చే కొత్త ప్రభుత్వంపై పశ్చిమ దేశాల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ పాత్ర కూడా చాలా కీలకం కానుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇరాన్ అంతర్గత భద్రతకు వాళ్లే అతిపెద్ద బలం. కానీ నిరంతర హింస మరియు ఆర్థిక దుస్థితి కారణంగా సామాన్య ప్రజలకు వారిపై నమ్మకం వేగంగా సడలిపోతోంది. మరోవైపు భారతదేశానికి ఈ పరిస్థితి ఎందుకు సున్నితమైనదంటే ఇరాన్ భారతదేశానికి ఒక ముఖ్యమైన వ్యూహాత్మక మరియు ఇంధన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. చాబహార్ పోర్టు వంటి ప్రాజెక్టులు భారతదేశ ప్రాంతీయ వ్యూహంలో కీలకమైన భాగం. కాబట్టి ఇరాన్లో అస్థిరత ఏర్పడితే అది నేరుగా భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అందుకే భారత్ ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. తన పౌరుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నిపుణుల మాటల ప్రకారం అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ పెరిగితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు. ముడి చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ట్రంప్ తదుపరి అడుగు వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ సంక్షోభం చర్చల వైపు వెళ్తుందా లేక ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుందా అనేది రాబోయే కొన్ని గంటల్లో లేదా రోజుల్లో తేలిపోతుంది. అయితే ఇరాన్లో పెరుగుతున్న సంక్షోభం భారత ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ఇరాన్ చాలా కాలంగా భారతదేశానికి కీలకమైన ఆయిల్ సప్లయర్గా ఉంది. ఇరాన్లో అస్థిరత మరియు సైనిక ఘర్షణలు పెరిగితే గ్లోబల్ ఆయిల్ సప్లై దెబ్బతింటుంది. దీని అర్థం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతాయి. తద్వారా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థలపై ద్రవ్యోల్బణం భారం మరింత పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్యుడి జేబుకి చిల్లుపడటం ఖాయం. వ్యాపార కోణంలో చూస్తే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య దేశాల్లో ఒకటిగా ఉంది. భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల విలువ $825 బిలియన్ చేరుకోగా దిగుమతులు $720 బిలియన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. మధ్య ఆసియా మరియు పశ్చిమ ఆసియా మార్కెట్లకు చేరుకోవడానికి ఇరాన్ ఒక కీలకమైన మార్గం. అక్కడ పరిస్థితులు చెడిపోతే భారతదేశానికి రవాణా మార్గాలు ఖరీదైనవిగా మరియు అస్థిరంగా మారుతాయి.
దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు నష్టం వాటిల్లుతుంది. అయితే మరోవైపు భారత్ గనుక ప్రత్యామ్నాయ సరఫరా గొలుసును బలోపేతం చేసుకోగలిగితే దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లలో పట్టు సాధించే అవకాశం కూడా దొరకవచ్చు. ఈ సంక్షోభం ప్రభావం ప్రపంచ ఆహార సరఫరాపై కూడా కనిపించడం మొదలైంది. ఈ మధ్య కాలంలో బియ్యం సరఫరాకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు దేశం. గ్లోబల్ మార్కెట్లో దాదాపు 40% వాటాను కలిగి ఉంది. ఇరాన్తో సహా అనేక దేశాల్లో రాజకీయ అస్థిరత మరియు లాజిస్టిక్ అవాంతరాల కారణంగా బియ్యం సరఫరా 40% వరకు పడిపోయింది. సప్లై చైన్ దెబ్బతినే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ క్లిష్ట సమయంలో భారత్ తనను తాను రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.